థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అయితే టీఎస్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, ఎగ్ రిలీజ్ కాకపోవటము, ప్రెగ్నెన్సీ నిలబడకపోవడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అదే మగవారిలో అయితే స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ 2 తగ్గిపోతుంది అనమాట. ఇది ఓన్లీ అంటే రీప్రొడక్టివ్ ట్రాక్ పైనే ఎఫెక్ట్ చూపిస్తుందా? అట్లనే కాకుండా ఇది మిగతా హార్మోన్స్ ప్రొడక్షన్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఎస్పెషల్లీ FSH, LH హార్మోన్స్ కూడా TSH హార్మోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే TSH హార్మోన్ తక్కువ ఉండడం వల్ల స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీతో పాటు మనకి మార్ఫాలజీ అంటే తల, తోక, తొండం ఉంటాయి కదా ఒక వీర్యకణానికి, అవి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలానే మొటిలిటీ, కదలిక కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది హైపర్ థైరాయిడిజము. సో మీకు హైపో ఉన్నా హైపర్ ఉన్నా 2 ప్రాబ్లమ్స్లో ఏది ఉంటే కూడా ప్రెగ్నెన్సీ కంటే ముందే మీరు ట్రీట్ చేసుకోవడం మంచిదండి. రెండిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ నిలబడడం అనేది డిలే అవుతుంది. థ్యాంక్ యూ.